హలో స్టూడెంట్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చేసాయి. ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ వన్ స్టేట్ అండ్ వన్ ఆర్ఆర్బి. ఒక్కొక్క స్టేట్కి ఒక్క ఆర్ఆర్బిఏ ఉండేలాగా కన్సాలిడేట్ చేయాలనే ప్రపోజల్ యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. అసలు రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఆరిజిన్ ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఇవి ఎప్పుడు వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది మనం వన్ బై వన్ పాయింట్ వైజ్ మనం చూసుకుంటూ వెళ్దాం. మీకు ఏదైనా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉండేలాగా. సో ఇవి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కమిటీ ఇలాంటి బ్యాంక్స్ గురించి అడిగేటప్పుడు కమిటీ అడుగుతారు. నరసింహం కమిటీ గుర్తుపెట్టుకోవాలి మీరు. నరసింహం కమిటీ ఆన్ రూరల్ క్రెడిట్. నరసింహం కమిటీ ఆన్ రూరల్ క్రెడిట్. సో ఈ పర్టికులర్ కమిటీ అనేది ఈ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి రికమెండ్ చేసింది. సో దిస్ కమిటీ హ్యాస్ రికమెండెడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. దేనికోసం? రూరల్ క్రెడిట్ని ఇంక్రీజ్ చేయడానికి. రూరల్ క్రెడిట్ అంటే అర్థం ఏంటమ్మా? క్రెడిట్ అంటే అప్పు, రూరల్ అంటే రూరల్ ఏరియాస్లో. సో ఎవరికి? అన్సర్వ్డ్ సెక్షన్స్, అంటే ఎవరికైతే ప్రస్తుతం బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులో లేవో, లోన్స్ అనేవి అందుబాటులో లేవో వాళ్ళకి ఇవి అందేలా చేయడం కోసమని మనకి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి, అగ్రికల్చరల్ లేబరర్స్కి, అలాగే సోషియో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అందరికీ కూడా రూరల్ క్రెడిట్ అందుబాటులోకి తీసుకురావాలి, అంటే వాళ్ళకు కూడా అప్పులు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయమని నరసింహం కమిటీ రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? 1975లో. ఇది ఇంపార్టెంట్ మనకి. సో నరసింహం కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే, గవర్నమెంట్ పాస్డ్ అన్ ఆర్డినెన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. ఫస్ట్ ఆర్డినెన్స్ అనేది వచ్చింది ఎప్పుడు? 1975లోనే. ఆర్డినెన్స్ అంటే అర్థం ఏంటి? ఎవరు ఇష్యూ చేస్తారు ఆర్డినెన్స్? ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తారు. ఆర్డినెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు అన్ యాక్ట్. ఒక చట్టంతో సమానమే. అంటే పార్లమెంట్ అనేది సమావేశంలో లేకపోతే, అంటే పార్లమెంట్ సమావేశాలు అప్పుడు జరగట్లేదు కానీ ఇమీడియట్గా ఒక చట్టాన్ని అమల్లోకి తేవాలి అనేటప్పుడు ఈ ఆర్డినెన్స్ అనే రూట్ని ఎంచుకుంటారు. ఓకే. సో ఆర్డినెన్స్ని ఇష్యూ చేయడం ద్వారా వీటిని 1975లోనే వయా ఆర్డినెన్స్. ఓకే. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1975 ఇట్ సెల్ఫ్. 1975లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకంటే ఎన్ ఆర్డినెన్స్ ఈజ్ ఈక్వివలెంట్ టు యాక్ట్. అయితే స్టోరీ ఏంటంటే, ఏదైనా ప్రభుత్వం ఎప్పుడైనా ఆర్డినెన్స్ తీసుకొస్తే మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడైతే జరుగుతాయో ఇమీడియట్గా జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే వాటి గురించి చర్చ జరిగి బిల్లు ప్రవేశపెట్టి వాటిని చట్టంగా అప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా 1976లో నెక్స్ట్ జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆర్ఆర్బి యాక్ట్, రీజనల్ రూరల్ బ్యాంక్ యాక్ట్ 1976 అనేది అప్రూవ్ అయింది. సో మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఆర్ఆర్బీసీ ఎస్టాబ్లిష్ అయిందేమో 1975, కానీ దాని యొక్క చట్టం అనేది 1976. అదేంటి సార్, ముందు బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత చట్టం ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ అది ఆర్డినెన్స్ రూట్లో వచ్చింది కాబట్టి ఒరిజినల్గా ఆర్డినెన్స్ ఫార్మాట్లో తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసేసారు. తర్వాత ఆర్డినెన్స్ని చట్టం కింద మార్చారు. సో కాబట్టి చట్టం 1976 చూపిస్తుంది కానీ ఎస్టాబ్లిష్మెంట్ 1975. మీరు నార్మల్ బేసిక్ లాజిక్ వాడేసి ఫస్ట్ చట్టం వచ్చాక కదా ఎస్టాబ్లిష్ చేస్తారు, తప్పు అనుకోకూడదు. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇలా 1975లో అని చెప్పాను కదా, మరి అలా ఎస్టాబ్లిష్ చేయబడిన ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఏది అంటే ప్రథమ ప్రథమ గ్రామీణ బ్యాంక్. ప్రథమ, ఇది కూడా అడుగుతారు ఎగ్జామ్లో క్వశ్చన్ రూపంలో. ప్రథమ గ్రామీణ బ్యాంక్ అనేది ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఇది ఎస్టాబ్లిష్ చేసిన రోజు 2 అక్టోబర్ 1975. 2 అక్టోబర్ నాడు, గాంధీ జయంతి నాడు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ ఆర్ఆర్బి ఇన్ ఇండియా. దీన్ని మనం ఫస్ట్ ఆర్ఆర్బి ఇన్ ఇండియా అని చెప్పి అనొచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఆర్ఆర్బీస్ ఎలా ఫంక్షన్ అవుతాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నామో, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఓనర్షిప్ క్రైటీరియా మనం చూద్దాం. ఓనర్షిప్ అంటే అర్థం ఏంటి? ఈ బ్యాంక్కి ఫండ్స్ ఎవరిస్తారు? హూ ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ బ్యాంక్ అంటే మీకు
ముగ్గురు ఓనర్స్ ఉంటారని గుర్తుపెట్టుకోండి. మొదటిది సెంట్రల్ గవర్నమెంట్. సో ప్రతి రీజనల్ రూరల్ బ్యాంక్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి బ్యాంక్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి వాటా ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వాటా ఉంటుందంట? 50% ఉంటుంది. మరి తర్వాత దేర్ హ్యాస్ టు బి ఏ స్పాన్సర్ బ్యాంక్. అంటే మనకి రెగ్యులర్ బ్యాంక్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లాంటివి ఈ రూరల్ బ్యాంక్స్లో ఒక స్పాన్సర్ బ్యాంక్గా ఉండాలంటే వాళ్ళు కూడా 35% వాళ్ళు భాగస్వాములుగా ఉండాలి. అండ్ మూడవది స్టేట్ గవర్నమెంట్. ఏ స్టేట్లో అయితే దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారో ఆ స్టేట్ గవర్నమెంట్ 15% వాటాదారుగా ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఓనర్షిప్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఓనర్షిప్ మనకి ఎలా ఉంటుంది? అయితే మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను మీకు? ప్రథమ గ్రామీణ బ్యాంక్ అనేది ఫస్ట్ బ్యాంక్ అని చెప్పి అన్నాం కదా. మరి ఈ ప్రథమ గ్రామీణ బ్యాంకు కూడా ఒక స్పాన్సర్ బ్యాంక్ ఉండాలి కదా. ఆ స్పాన్సర్ బ్యాంక్ ఏంటి? విచ్ వాజ్ ది స్పాన్సర్ బ్యాంక్ ఆఫ్ ప్రథమ గ్రామీణ బ్యాంక్? ఇది కూడా మీకు అడగొచ్చు. దానికి ఆన్సర్ ఏంటమ్మా? సిండికేట్ బ్యాంక్. ఇప్పుడే చెప్పాను మీకు, ఒక ఆర్ఆర్బి ఏర్పాటు అవ్వాలంటే ముగ్గురు ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ 50%, స్పాన్సర్ బ్యాంక్ 35%, స్టేట్ గవర్నమెంట్ 15% అని చెప్పాను. మరి దీనికి స్పాన్సర్ బ్యాంక్ ఏంటి? సిండికేట్ బ్యాంక్. సో సిండికేట్ బ్యాంక్ బికేమ్ ద ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ టు స్పాన్సర్ ది ప్రథమ గ్రామీణ్ బ్యాంక్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది క్లియర్ అని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ ఆర్ఆర్బీస్ ఏం చేస్తాయి? వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్? వీటి ఫంక్షన్స్ ఏంటి అంటే మనకి ప్రధానంగా ఏం చేస్తాయి? మనకి రూరల్ ఏరియాస్కి, అలాగే సెమీ అర్బన్, కంప్లీట్ అర్బన్ కాదు కానీ సెమీ అర్బన్ ఏరియాస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. దే ఆల్సో, వెన్ ఐ సే సర్వీసెస్ అంటే ఏంటి? బ్యాంకింగ్ ఫెసిలిటీస్. వెన్ ఐ సే బ్యాంకింగ్ ఫెసిలిటీస్, డిపాజిట్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ రూరల్ సెమీ అర్బన్ ఏరియాస్లో బాగా సోషల్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి, రైతులకి, వీళ్ళందరికీ ప్రొవిజన్స్ ఇస్తారు. సో వీళ్ళ దగ్గరే మనకి పారా బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అంటాం. లాకర్ ఫెసిలిటీస్ కావచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్ కావచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ, ఇట్లాంటి సర్వీసెస్ కూడా మనకి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి అందిస్తూ ఉంటాయి. అండ్ దే ఆల్సో పర్ఫామ్ గవర్నమెంట్ ఆపరేషన్స్. గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన డిఫరెంట్ ఆపరేషన్స్ కూడా వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. లైక్ ఇప్పుడు మన్రేగా ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. వాటి యొక్క వేజెస్ వర్కర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు, గవర్నమెంట్ పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్లో ముద్ర ఇట్లాంటి స్కీమ్స్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా రీజనల్ రూరల్ బ్యాంక్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వీటి గురించి ప్రధానంగా డిస్కషన్ ఎందుకు వస్తుందంటే వీఆర్ రెఫరింగ్ టు సంథింగ్ కాల్డ్ కన్సాలిడేషన్. అంటే వీటిని కన్సాలిడేట్ చేయాలి. అంటే చాలా ఎక్కువ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా ఫంక్షన్ చేయడం వల్ల అవి అంత ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేయట్లేదు, లాసులు ఎక్కువ అవుతున్నాయి, నష్టపోతున్నాయి అనే ఉద్దేశంతో వీటిని కన్సాలిడేట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ని తగ్గించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ మెనీ స్మాల్ బ్యాంక్స్, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ ఫ్యూయర్ బిగ్గర్ బ్యాంక్స్ అనే కాన్సెప్ట్తో మనకి కన్సాలిడేషన్ గురించి మాట్లాడుతున్నారు. కన్సాలిడేషన్ అంటే చిన్న చితక కలిపి పెద్దవి చేయడం అనమాట. సో ఇది కన్సాలిడేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004-05లోనే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవడం జరిగింది. అయితే ఈ కన్సాలిడేషన్ ప్రాసెస్కి రికమెండేషన్స్ ఎవరు ఇచ్చారు? కమిటీలు అడుగుతారు ఎగ్జామ్లో. డాక్టర్ వ్యాస్ కమిటీ. సో నరసింహం కమిటీ అనేది ఆర్ఆర్బీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి రికమెండేషన్ ఇచ్చిన కమిటీ అయితే, కన్సాలిడేట్ చేయమని ఇచ్చిన కమిటీ ఏదంటే ఆన్సర్ డాక్టర్ వ్యాస్ కమిటీ కన్సాలిడేట్ చేయమని చెప్పింది. ఎందుకు కన్సాలిడేట్ చేయమని చెప్పింది? వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కన్సాలిడేషన్ ఏంటి? ఎందుకు కన్సాలిడేట్ చేయమని చెప్పింది అంటే, ఒకటి మినిమైజ్ ఎక్స్పెన్సెస్, ఖర్చులు తగ్గించుకోవాలి. ఎందుకంటే వేరు బ్రాంచులు రకరకాలు విడివిడిగా పెట్టడం వల్ల ఎవరి సాఫ్ట్వేర్ వాళ్ళు, ఎవరి సిస్టమ్ వాళ్ళు, ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి వచ్చి ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి అనేది మేజర్ ప్రాబ్లం. అలాగే ఇంప్రూవ్ టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 1000 కోట్ల కంపెనీ ఎటువంటి టెక్నాలజీని వాడగలుగుతుంది?
అలాగే 100 కోట్ల కంపెనీలు 10 ఉంటే అవి ఎటువంటి టెక్నాలజీస్ని వాడతాయి. మీకు అర్థమవుతుందా? 1000 కోట్ల కంపెనీ అన్నా 100 కోట్లు 10 అయినా మనకి ఓవరాల్గా తీసుకుంటే ఒకటే. కానీ 100 కోట్ల కంపెనీస్కి అంత హై ఎండ్ వాళ్ళ టెక్నాలజీని వాడలేరు. 1000 కోట్ల కంపెనీ వాడగలుగుతుంది. ఎందుకంటే ఎక్కువ డబ్బులు ఉండేవాడు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్ చేయగలుగుతాడు. తక్కువ క్యాపిటల్ బేస్ ఉండేవాళ్ళు అంత ఇన్వెస్ట్ చేయలేరు. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వాలి అన్నా సరే 10 చిన్న బ్యాంకులు ఉండేదానికంటే అవి కలిసి పెద్దవైతే ఒక పెద్ద బ్యాంకులో భాగం అయితే అప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. మీరు అడగొచ్చు, సార్ బ్యాంకులు పెద్దవైనా సరే బ్రాంచులు చిన్నవే. బ్రాంచులు చిన్నవైనప్పటికీ సెంట్రల్ లెవెల్లో వాళ్ళకు సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారనుకోండి, అన్ని బ్రాంచులు అదే వాడతాయి. అదే విడివిడిగా ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు మళ్ళీ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు హార్డ్వేర్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి కన్సాలిడేషన్ వల్ల ఉపయోగం అవుతుందని చెప్పి భావించారు. అయితే ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇనీషియల్గా మనకి 196 ఆర్ఆర్బీస్ ఉండేవి. 196 ఆర్ఆర్బీస్ ఉంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ అమాల్గమేషన్ తర్వాత 2020-21 2020-21 ఆర్థిక సంవత్సరానికి అవి ఎంతకు వచ్చాయమ్మా? 43కి వచ్చాయి. దే కేమ్ టు 43. 196 నుంచి 43కి. అంటే అర్థం ఏంటి? తగ్గిపోయాయి. ఎలా తగ్గిపోయాయంటే చిన్న చిన్న ఆర్ఆర్బీస్ అన్నింటినీ కూడా కన్సాలిడేట్ చేసి పెద్ద వాటిలో క్లబ్ చేయడం వల్ల అవి తగ్గాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది కన్సాలిడేషన్ యొక్క కథ. ఇంకా ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రెజెంట్ ఈ కన్సాలిడేషన్ ప్రక్రియ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. కన్సాలిడేషన్ ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కరెంట్ కన్సాలిడేషన్ ప్లాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు నాబార్డుతో కలిసి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సో మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ నాబార్డ్ కలిసి ప్రజెంట్ కన్సాలిడేషన్ ప్లాన్ తీసుకొస్తున్నారు. సో వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి. వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి అనేది వీళ్ళ యొక్క ప్రధానమైన ఆబ్జెక్ట్. సో దీని ద్వారా ఆపరేషనల్ కాస్టులు తగ్గించి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి ఎఫిషియన్సీని బిల్డ్ చేసి ఒక స్టేట్కి ఒక సింగిల్ ఆర్ఆర్బి ఉంటుంది. అది టెక్నాలజికల్లీ సుపీరియర్ ఉంటుంది, సాలిడ్ క్యాపిటల్ బేస్ ఉంటుంది, సో ఫంక్షన్స్ పెంచుకోగలుగుతుంది. ఇప్పుడు చాలామంది భయపడతారు, ఒక స్టేట్కి ఒక ఆర్ఆర్బి అంటే ఇంకా జాబ్ పోస్టింగ్లు తగ్గిపోతాయా, రిక్రూట్మెంట్ జరగడం మానేస్తుందా, ఇంకా అసలు మరి ఆర్ఆర్బీస్ని మూసేస్తారా అని భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 20-30 లేదా 10-15 చిన్న చిన్న బ్యాంకులు ఉండే బదులు ఒక పెద్ద బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ యొక్క బ్రాంచులు అన్నీ ఉంటాయి. ఏది మారదమ్మా, పరిస్థితి ఏమీ మారదు. ఇంక ఎక్స్పాన్షన్ కంటిన్యూ అవుతుంది. చిన్న చిన్నవి ఎక్కువ ఉండేదానికంటే పెద్దవి తక్కువ ఉంటేనే ఇంకా బెటర్. ఎందుకంటే అవి ఇంకా ఎక్స్పాండ్ అవ్వగలుగుతాయి. వాళ్ళకి బేస్ ఎక్కువ ఉంటుంది. ఒక బ్రాంచ్లో లాస్ వచ్చినా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంటుంది. ఇంకా ఎక్కువ బ్రాంచ్లు పెట్టడానికి వాళ్ళకి బలం అనేది ఉంటుంది. సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఈ ఆర్ఆర్బీస్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి మనం? ఈ ఆర్ఆర్బీస్ని కన్సాలిడేట్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అని చెప్పాను. ఏం చెప్పాను? ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, అడ్మినిస్ట్రేటివ్ కాస్టులు తగ్గుతాయి, ఫైనాన్షియల్లీ సస్టైనబుల్ అవుతాయి. రెండోది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ జరుగుతాయి. ఎందుకంటే మోడర్న్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇదంతా మంచిదే. అయితే గవర్నమెంట్ మీద ఆధారపడడం కూడా తగ్గుతుంది. వీళ్ళు లాసుల్లోకి వెళ్తే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, అదంతా తగ్గుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ విల్ ఆల్సో ఎన్ష్యూర్ బ్రాడర్ రీచ్ అంటే ఇంకా వాళ్ళ రీచ్ని ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువ రూరల్ పాపులేషన్కి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. వాటి యొక్క ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఎక్కువ మంది స్మాల్ స్కేల్ ఫార్మర్స్కి, అగ్రికల్చరల్ లేబరర్స్కి, రూరల్ బిజినెసెస్కి అవి కంట్రిబ్యూట్ చేయగలుగుతాయి. రూరల్ ఎకానమీ డెవలప్ అవడానికి ఉపయోగపడతాయి. అయితే ఈ బెనిఫిట్స్తో పాటు దేర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కొన్ని ఛాలెంజెస్ కూడా వస్తాయి. ఏంటి ఆ ఛాలెంజెస్? మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఒక్కొక్క బ్యాంకు యాజ్ ఆఫ్ నౌ దే మైట్ బి యూజింగ్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క సాఫ్ట్వేర్ వాడుతూ ఉండొచ్చు. సో ఏ బ్యాంక్ ఒకటి, బి బ్యాంక్ ఒకటి, సి బ్యాంక్ ఒకటి, డి బ్యాంక్ ఒకటి, నాలుగింటిని కలిపినప్పుడు ఏ బ్యాంక్ సాఫ్ట్వేర్ వాడాలి, ఒక బ్యాంక్ని ఇంకొక బ్యాంకుతో ఎలా కలపాలి, ఒకటి ఎంప్లాయీస్ ఇంటిగ్రేట్ అవ్వడం ఒక సమస్య. ఒక్కొక్క బ్యాంక్కి కల్చర్ వేరుండొచ్చు, పద్ధతులు వేరుండొచ్చు, ప్రాసెస్ వేరుండొచ్చు. అవన్నీ ఒక సింగిల్ ప్రాసెస్లోకి తేవడం ఒక సమస్య. అలాగే టెక్నాలజీ
ఏదో ఒక టెక్నాలజీకి అన్నీ కలిపి స్టిక్ అవ్వాలి, అది అనదర్ సమస్య. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు డిఫరెంట్ టెక్నాలజికల్ సిస్టమ్స్ని అరేంజ్ చేయాలి, ఆపరేషనల్ ప్రొసీజర్స్ని కూడా మనం వాట్ యూ కాల్ హార్మోనైజ్ చేయాలి, సింక్లోకి తీసుకురావాలి, అన్నిటినీ సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనేది ఒకటి. దెన్ రీజనల్ డిస్పారిటీస్. రీజనల్ డిస్పారిటీ అంటే అర్థం ఏంటో, ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ అని అర్థం. సో డైవర్స్ రూరల్ రీజియన్స్ యొక్క నీడ్స్ని ఒక సింగిల్ కన్సాలిడేటెడ్ ఎంటిటీ హ్యాండిల్ చేయడం అనేది ఛాలెంజింగ్ అవ్వచ్చు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఆ, ఇప్పుడు ఒక రాష్ట్రం ఉంది, లెట్స్ ఏపీ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో 1 2 3 4 5 6 ఉన్నాయనుకోండి. 6 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ స్ప్రెడ్ అయ్యాయి అనుకోండి. ఒకటి నార్త్ ఆంధ్రానే ఫోకస్ చేస్తుంది, ఒకటి వచ్చేసి కృష్ణా గోదావరి మన ఈ మధ్యలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ప్రకాశం వాటిని హ్యాండిల్ చేస్తుంది, ఒకటి రాయలసీమ హ్యాండిల్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ హ్యాండిల్ చేస్తున్నాయి అనుకోండి. అంటే ఒక డిస్ట్రిక్ట్లో ఒకటి లేదా 2 3 డిస్ట్రిక్ట్ ఒకటి హ్యాండిల్ చేస్తున్నాయి అనుకోండి. ఇవన్నీ పోయి స్టేట్ అంతా కలిపి ఒకటే వచ్చిందో అనుకుందాం. లెట్స్ సే దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆర్ఆర్బి. అయితే ఈ వన్ ఆర్ఆర్బి ఈ స్ట్రాంగర్ దాన్ ఆల్ ఆఫ్ దెమ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే వాళ్ళ ఫోకస్, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా మజిల్ ఉన్నప్పటికీ, టెక్నాలజికల్లీ సుపీరియారిటీ ఉన్నప్పటికీ ఫోకస్ అనేది ఉండకపోవచ్చు. మే ల్యాక్ ఫోకస్. ఓకే, మే ల్యాక్ ఫోకస్ ఆన్ ఎక్స్పాండింగ్, అన్ని ఏరియాస్కి ఎక్స్పాండ్ అవ్వాలన్న ఫోకస్ అనేది ఉండకపోవచ్చు. దానివల్ల కొన్ని ఏరియాస్లో వాళ్ళు ఎక్కువ బ్రాంచ్లు పెట్టేసి, కొన్ని ఏరియాస్ అసలు బ్రాంచ్లే పెట్టని పరిస్థితి కూడా రావచ్చు. బ్రాంచ్లే పెట్టని పరిస్థితి కూడా రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటమ్మా, ఎంప్లాయీ అడ్జస్ట్మెంట్స్. సో ఎప్పుడైతే మనకి కన్సాలిడేషన్ జరుగుతుందో, ఇంటిగ్రేషన్ జరుగుతుందో, ఎంప్లాయీస్ ఒక్కొక్కరు అందరినీ ఎలా కన్సాలిడేట్ చేస్తాం, ఒకరు వాళ్ళ కొత్త సిస్టంలో ఫిట్ అవుతారా లేదా, ఇలాంటివన్నీ కూడా మనకి ఇష్యూస్ కింద వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఇక్కడ ఒక్క పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ ఆర్ఆర్బీస్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే మీకు ఈ క్వశ్చన్ వస్తుంది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? సో ఆర్ఆర్బీస్ గుర్తుపెట్టుకోండి, ఆర్ఆర్బీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై, జస్ట్ లైక్ ఆల్ అదర్ కమర్షియల్ బ్యాంక్స్. ఇవి కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే, నాబార్డ్ కాదు. నాబార్డ్ దీన్ని రెగ్యులేట్ చేయదు. మరి నాబార్డ్ ఏం చేస్తుంది? దే ఆర్ సూపర్వైజ్డ్, దే ఆర్ సూపర్వైజ్డ్ అంటే వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా అని సూపర్విజన్ అనేది నాబార్డ్ చేస్తుంది. సో ఎగ్జామ్లో అడిగితే ఇలా పెట్టాలి మీరు, సూపర్విజన్ చేసేదేమో నాబార్డు, రెగ్యులేట్ చేసేదేమో ఆర్బీఐ. అంటే ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నడుచుకుంటుంది, పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉందా లేదా అని ఇన్స్పెక్షన్స్ నాబార్డ్ అనేది చేస్తుంది. సరే, నెక్స్ట్ పాయింట్, వీళ్ళకి సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఏంటి? వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ఒరిజినల్గా ఓనర్షిప్ చెప్పాను, ఏం చెప్పాను? 50% సెంట్రల్ గవర్నమెంట్, 35% స్పాన్సర్ బ్యాంక్, అండ్ 15% స్టేట్ గవర్నమెంట్ అని చెప్పాం. అయితే అది ఓనర్షిప్ అంటే మినిమం ఆ క్యాపిటల్తో. ఓనర్షిప్ అంటే అర్థం ఏంటి? మనం ఒక బ్యాంక్ పెట్టేటప్పుడు ఉండాల్సిన మినిమం క్యాపిటల్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒక 500 కోట్లు 1000 కోట్లు ఉండాలి. అది ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే సెంట్రల్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఒక స్పాన్సర్ బ్యాంకు కలిపి చేస్తున్నారని చెప్పాం. బ్యాంక్ పెట్టేసిన తర్వాత ఆ డబ్బులతోనే వాళ్ళు చేయరు కదా, లోన్స్ ఇవ్వడం చేయరు కదా, వాళ్ళు ఏం చేస్తారు? డిపాజిట్స్ తీసుకుంటారు. సో మేజర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఏంటంటే వీళ్ళకి కూడా డిపాజిట్సే. సో ప్రజల దగ్గర ఆ, వసూలు చేసే డిపాజిట్స్. ఇందాక మీకు చెప్పిన ఓన్డ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి? ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మరియు స్పాన్సర్ బ్యాంకు కలిపి, ఇదేమో 50%, ఇదేమో 15%, ఇదేమో 35%. ఇవి ఓన్డ్ ఫండ్స్ అంటాం. వీళ్ళు ఇనీషియల్గా పెట్టింది ఓన్డ్ ఫండ్, ప్లస్ డిపాజిట్స్, ప్లస్ వీటితో పాటు బారోయింగ్స్ ఫ్రమ్ నాబార్డ్, బారోయింగ్స్ ఫ్రమ్ నాబార్డ్. నాబార్డు కూడా వీళ్ళకి అప్పులు ఇస్తుంది అనమాట. దీన్ని రీఫైనాన్సింగ్ అంటాం. అంటే నాబార్డు వీళ్ళకి ఇస్తుంది, వీళ్ళు దాన్ని మళ్ళీ కామన్ మ్యాన్కి ఇస్తారు. మళ్ళీ వసూలు చేశాక నాబార్డుకి తిరిగి చెల్లిస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎనఫ్ ఫండ్స్ అనేవి లేనప్పుడు నాబార్డు వీళ్ళకి చాలా తక్కువ వడ్డీకి ఆ, అప్పులు అనేవి ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఇవి కాకుండా కొన్నిసార్లు దే ఆల్సో గెట్ ఫండ్స్ ఫ్రమ్ సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్. దాని నుంచి కూడా మనకి రూరల్ హౌసింగ్ సంబంధించి ప్రాజెక్ట్స్కి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది.
ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏం అడగొచ్చు మీకు ఎగ్జామ్లో అంటే మేనేజ్మెంట్, అంటే ఎవరెవరు ఉంటారు వీళ్ళు మేనేజ్మెంట్లో అనేది కూడా మీరు తెలుసుకోవాలి. కన్సల్టేషన్ గురించి మనం మాట్లాడాం కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడదాం. చూడండి, సో దీంట్లో మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. సో దెర్ విల్ బి వన్ చైర్మన్, దెర్ విల్ బి వన్ చైర్మన్, త్రీ డైరెక్టర్స్ నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ డామినేట్ చేసిన ముగ్గురు డైరెక్టర్స్ ఉంటారు. అండ్ టూ డైరెక్టర్స్ నామినేటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. అండ్ త్రీ డైరెక్టర్స్ నామినేటెడ్ బై స్పాన్సర్డ్ బ్యాంక్. స్పాన్సర్ చేస్తున్న బ్యాంక్ ముగ్గురు, సెంట్రల్ గవర్నమెంట్ ముగ్గురు, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు డైరెక్టర్స్ని, మాక్సిమం టూ డైరెక్టర్స్ని స్టేట్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. అండ్ దేర్ విల్ బి వన్ చైర్మన్. సో ఇదంతా కలిపి మనకి మేనేజ్మెంట్ టీం కిందకి వస్తుందన్నమాట. సో ఇది మీకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశాలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని కవర్ చేశాను. కమిటీస్, ఇయర్స్, పర్పస్, కన్సాలిడేషన్ ఎందుకు, దాంట్లో ఛాలెంజెస్ ఏంటి, అన్నీ కూడా మనం నీట్గా డిస్కస్ చేసాం. మీకు ఒకవేళ ఇంటర్వ్యూలో ఎవరైనా క్వశ్చన్స్ అడిగినా ఈ పాయింట్స్ మీరు చెప్పొచ్చు. పీవైక్యూస్లో, సారీ ప్రిలిమ్స్లో అడిగినా, మెయిన్స్లో అడిగినా సరే మీరు వీటిని రాయొచ్చు. టేక్ కేర్ అమ్మా.